10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల పేరెంట్స్ కోసం ఈ వీడియో, అలాగే పిల్లల కోసం కూడా. కానీ ఫస్ట్ అయితే పేరెంట్స్ కోసం ఈ వీడియో చూడండి. మన ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా సరే మనకి వంట చేయడం సరిగ్గా రాలేదనుకోండి, వేస్ట్ కదా, వాటిని ఎంజాయ్ చేయలేము కదా. సో అలానే మన పిల్లలు 1 year మొత్తం చదివింది ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో పెట్టాలి అంటే వాళ్ళకి ప్రజెంటేషన్ తెలిసి ఉండాలి. సో ప్రజెంటేషన్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. అంటే ఇలాగా మీ స్ట్రెస్ని, మీ టెన్షన్ని వాళ్ళ మీద రుద్దకండి. కోసం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో పిల్లలకి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్, 10వ తరగతి ఎగ్జామ్స్ అని ఊరికి ఉదరగొట్టకండి. దానివల్ల పిల్లల స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు చదివిన చదువుని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎగ్జామ్ ముందు రోజు నైట్ 12 వరకు 3 వరకు చదవాలని అస్సలు అనుకోకండి పిల్లలు. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి మీరు చెప్పండి, ఈరోజు నువ్వు చదివావు కదా, దాని రివిజన్ కూడా కాదు, జస్ట్ సర్దుకోమని చెప్పండి. అంటే సరుకులన్నీ తెచ్చుకున్నాడు కదా, వాడిని కరెక్ట్గా సర్దుకోమని చెప్పండి. అంటే రేపు ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించి మెయిన్ పాయింట్స్ అవి సర్దుకోమని మాత్రమే చెప్పండి. కానీ ఇది చదువు, అది చదువు, అది ఇంపార్టెంట్ అలా చెప్పకండి. దానివల్ల ఏంటి అంటే, వాడు చదివిన మొత్తం సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోతే ప్రజెంటేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండదు. ఓకేనా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీ టెన్షన్ని, మీ స్ట్రెస్ని పిల్లల మీద రుద్దకండి. వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేయండి. అంటే ఏంటి, ఎగ్జామ్ ఉంది కదని 24/7 బుక్కి ముట్టుకొని ఉండదని చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళకి 30 minutes లేదా 1 hour అన్నా వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి. వాళ్ళకి నచ్చింది చేయనివ్వండి. ఆడుకుంటారా, లేకుంటే పడుకొని నిద్రపోతారా, సెల్ అంటే చూస్తారు లేనిది, ఆటోమేటిక్గా ఎవరు ఆపలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అట్లీస్ట్ రోజులో 1 hour వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వండి. ఎగ్జామ్ ఉంది కదా అని కంప్లీట్ రిస్ట్రిక్షన్ పెట్టకండి. ఈ 3 points కంపల్సరీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి.